యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనము. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. 8వ అధ్యాయం 1వ వచనంలోని ఈ పదం 7వ అధ్యాయం చివరి మాట. వాస్తవంగా 8వ అధ్యాయం తెల్లవారగానే అనే మాటతో ప్రారంభం కావాలి. ఈ మాట ఉన్నదే యేసు ఒలీవ కొండకు వెళ్ళెను అనేది ఇది రాత్రి సంభవం. మరి 8లో ఎందుకు రాశారు? నేను ఈ యొక్క ప్రత్యేకమైన మాటను మీకు వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను ఎందుకు? అది కూడా అందరూ వారి వారి ఇండ్లకు వెళ్ళగా. ఇది సాధారణంగా రాత్రి కాలంలో ప్రజలు వారింటికి వెళతారు. ఆకాశ పక్షులు గోళ్ళకు చేరతాయి, మనుషులు ఇండ్లకు చేరతారు. కానీ యేసు ఒలీవ కొండకు చేరాడు. ఒలీవ కొండలో పితరుల సమాధులు ఉంటవి. కామ్ అండ్ క్వైట్ ప్లేస్, నెమ్మదితో కూడిన స్థలం. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు చూచాము, ఒకేలాంటి సమాధులు ఉంటాయి ఒలీవ కొండ పైన. అక్కడ నుండి మనకు యెరూషలేము గోడ, గేట్ అవి కనబడతాయి. ఒలీవ కొండకు యేసు వెళ్ళెను అనగా రాత్రంతయు ఆయన ప్రార్థనలో గడిపెను అని అర్థం. యేసు దినచర్యలో ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన ఒలీవల కొండకి వెళ్ళేవాడు. రాత్రిపూట ఖచ్చితంగా ఒలీవల కొండకి వెళ్ళేవాడు. అది ఆయనకు అభ్యాసం. ఎందుకంటే ప్రేయర్ పర్పస్, పీస్ఫుల్ క్వైట్ టైం, చక్కగా అక్కడ ప్రార్థన చేసుకునేవాడు. తెల్లవారగానే ప్రార్థన ముగించిన ఆయన దేవాలయంలోనికి వస్తున్నాడు. గమనించారా? ఒకటి, ఆయన ప్రజలతో గడపటానికంటే ముందు ఆయన దేవునితో గడిపి వస్తున్నాడు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విక్టోరియస్ లైఫ్. అదే గొప్ప రహస్యం. యేసు ప్రజలను కలవటానికి ముందు, ప్రజల సమస్యలను కలవటానికి ముందు, ప్రజలకు బోధించటానికి ముందు, హీ గివ్స్ ఫస్ట్ ప్రయారిటీ టు హిస్ గాడ్, టు హిస్ ఫాదర్. తన తండ్రి అయిన దేవునికి ఆయన మొట్టమొదటి సమయాన్ని ఇచ్చేవాడు. యువర్ డే మస్ట్ బీ స్టార్టెడ్ విత్ గాడ్. యూ మస్ట్ సిట్ విత్ యువర్ గాడ్ బిఫోర్ యూ సిట్ విత్ ఎనీబడి. You have to meet your God before you meet anybody. You have to talk with God before you talk with anybody. ఒకరితో మాట్లాడటం కంటే ముందు దేవునితో మాట్లాడాలి. ఒకరితో కూర్చోటం కంటే ముందు దేవునితో కూర్చోవాలి. గాడ్ ఈజ్ ఫస్ట్ ఇన్ అవర్ లైఫ్. మొదట దేవుని రాజ్యం నీతి వెతకమన్నాడు. గివ్ టైమ్ టు గాడ్ ఫస్ట్. Your first hour must be with your God. That's the secret of the energy of the day. ఆ దినమునకు కావలసినటువంటి స్పిరిచువల్ ఛార్జ్ అంతా కూడాను ఉదయకాలపు ప్రార్థనలో వచ్చేస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా. చూసారా? యేసు తిరిగి దేవాలయంలోనికి వచ్చాడు అంటే మనకు 7వ అధ్యాయం కూడాను దేవాలయంలో యేసు బోధ చేసినట్లుగా చెబుతుంది. 7వ అధ్యాయం 14వ వచనంలో యేసు దేవాలయంలో బోధ చేస్తున్నాడు అని రాసింది.
అలాగే ఆయన 25 వచ్చిన ఆయన యెరూషలేములో ఉన్నాడని రాస్తుంది. అందుకే తిరిగి దేవాలయంలోకి వచ్చాడు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. యేసు ఒలీవల కొండకి వెళ్ళాడు. దేవాలయం నుండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ఒలీవల కొండకి వెళ్ళాడు. ప్రజలు దేవాలయానికి రాక మునిపే ఆయన దేవాలయానికి తెల్లవారుగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఆయనను ప్రజలు కలుసుకోవడానికి వస్తున్నారు. ప్రజలందరూ ఆయన ఎద్దకు వచ్చింది. ఫస్ట్ ఆయన తిరిగి దేవాలయంలోనికి రాగా, గా తెలుగులో రాగా, గాకి దీర్ఘం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ప్రజలు వచ్చారు కనుక ఆయన వారికి కూర్చుండి వారికి బోధ చేస్తున్నాడు. గమనించారా? ప్రజలు వచ్చారు, ఆయన టైం ఇచ్చాడు. వాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హియర్? పీపుల్. పీపుల్ ఆర్ ద ప్రయారిటీ. పీపుల్ నీడ్స్ టీచింగ్. ప్రజలు ఆయనకు ప్రయారిటీ, ప్రాధాన్యత. ప్రజల రిక్వైర్మెంట్ టీచింగ్. ప్రజలకు కావాల్సింది బోధ, ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ కన్స్ట్రక్ట్స్ యువర్ లైఫ్ అండ్ కంప్లీట్స్ యువర్ గోల్స్. ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకని ప్రజలు ఎక్కడ ఆయన దగ్గరికి వచ్చినా హీ స్టార్ట్స్ ఇన్స్ట్రక్షన్. ఆయన బోధ మొదలుపెట్టేవాడు. యేసు బోధ ప్రజలను ఆయన యొద్దకు ఆకర్షిస్తే మత నాయకులను కలవరపరిచింది. ఇది హోల్ బైబిల్ గాస్పుల్స్లో మీరు గమనించగలుగుతారు. శాస్త్రులు, పరిసయ్యులు ఆయన బోధ చేస్తుంటే ఆయన మీద నేరం మోపాలి ఎలా అని ఆలోచిస్తూ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. చూడండి, ఒకళ్ళే ఎలా పట్టుబడ్డారంటే ఇద్దరు పట్టుబడాలి కదా. వ్యభిచారం చేస్తుండగా ఆమె ఒక్కతే మాత్రమే ఎలా పట్టుబడుతుంది? విటులు కూడా పట్టుబడాలి కదా ఆ స్త్రీతో. కనుక ఇరువురిని ప్రవేశపెట్టాలి తీర్పు కొరకు. వ్యభిచరించిన వాడిని రాళ్లతో కొట్టాలి, వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టాలి కదా. దెన్ వేర్ ఈజ్ దట్ మ్యాన్? ఎక్కడున్నాడు ఆ మనిషి? ఒకవేళ ప్రధాన యాజకుడు బంధువేమో, అవునా? ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఒక్క స్త్రీనే తీసుకొచ్చారు. ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రములో మనకు మోషే ఆజ్ఞాపించాడు. అట్టి వారిని అన్నప్పుడు యేసు వేర్ ఈజ్ ద సెకండ్ వన్ అని అడగాలి, అవునా? అట్టివారు అన్నప్పుడు ఏరి, అట్టి వారిని అన్నప్పుడు ప్లూరల్ కదా, మ్యాన్ అండ్ ఉమెన్ కదా. మరి ఉమెన్నే తీసుకొచ్చారేంటి? ఎందుకు తెచ్చారంటే ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధిస్తూ ఇలాగని అడిగారు. ఆయన ఇరుకుని పెట్టాలా? యేసుక్రీస్తు ప్రభువు మీద నేరం మోపాలా, తప్పు మోపాలా, ఆయన ఇరుకుని పెట్టాలా? ఆయన బోధ కరెక్ట్ కాదని, ఆయన జడ్జిమెంట్స్ కరెక్ట్ కాదని చెప్పాలి. ఒకవేళ యేసుక్రీస్తు శిక్షించమని అనుంటే, ఇదేమయ్యా ఒకదాన్ని శిక్షించమంటున్నావు, వేరేవాడు ఎక్కడని అడగకుండా ఇదేమి న్యాయం అని అంటారు, అవునా? ఒకవేళ శిక్షించద్దంటే ధర్మశాస్త్రానికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావేంటి అంటారు. శిక్షించమంటే పురుషుడేటని అడుగుతారు, శిక్షించద్దు అంటే ధర్మశాస్త్రం వ్యతిరేకమైన తీర్పు ఏంటి అంటారు. ఎలా అయినా ఆయన మీద నేరాన్ని మోపటం వారి ఉద్దేశం. దానికి యేసు మౌనంగా జవాబిచ్చాడు.
కొన్ని జవాబులు నోటితోనే చెప్పక్కర్లేదు, తమ క్రియల చేత కూడా చెప్పచ్చు. కాబట్టి మీరు అన్నీ మీ నోటి మాటతో జవాబు చెప్పే ప్రయత్నం చేయకండి. కొన్ని జవాబులు మీ పనుల ద్వారా చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా చేతగాని వెధవా అని తిట్టారనుకోండి, ఏ విషయంలో చేతకాని వెధవ అని తిట్టారో ఆ విషయంలో నిపుణుడిగా తయారై వారికి జవాబు చెప్పండి. అర్థమవుతుందా? యేసు జవాబు వాళ్ళకు రాతపూర్వకంగా చెప్పాడు. ఆయన నేల మీదకు వంగి ఏమో వ్రాస్తున్నాడంట వేలుతోటి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచాడు. నేల మీద వంగి ఏంటి రాస్తావు? నిర్గమకాండం 31:18 దేవుడు తన వ్రేలితో రాతి పలకల రెండింటి మీద 10 ఆజ్ఞలు రాశాడు. 10 ఆజ్ఞల్లో ఒకటి తప్పింది ఈవిడ, వ్యభిచారం చేసి పాపి అయ్యింది. దశాజ్ఞల్లో ఏది తప్పినా ధర్మశాస్త్రం అంతా తప్పినట్టే వాక్యం చెబుతోంది. కనుక దేవుని ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ మీరిన 10 ఆజ్ఞలు మీరినట్టే. మరి అటువంటప్పుడు ఆయన ఆజ్ఞలు రాస్తున్నాడు వేలుతోటి నేల మీద, కానీ వాళ్ళు పట్టు వదలక అడుగుతున్నారు. వాళ్ళు ప్రశ్నించటం మీదే ఉద్దేశం పెట్టుకున్నారు తప్ప ప్రభువు ఇస్తున్న జవాబును చూడటంలో వాళ్ళు ఇష్టపడటం లేదు. అయితే ప్రభు వారికి నోటితో జవాబు చెప్పాడు. ఈసారి ఆయన తల ఎత్తి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పాడు. ధర్మశాస్త్రం మోషే తెచ్చాడు, కానీ ఇచ్చింది దేవుడు, యేసు ప్రభువే. ధర్మశాస్త్రం రాసినవాడు, ధర్మశాస్త్రానికి కర్త అయిన వాడైన క్రీస్తు ధర్మశాస్త్రాన్ని మీరమని చెప్తాడా? ఆయన బలిని అర్పణను కోరేవాడు కాదు, కనికరాన్ని కోరే దేవుడు ఆయన. ధర్మశాస్త్రం బలిని కోరుతుందా, కనికరాన్ని కోరుతుందా? ఒక పాపిని శిక్షించడం కోరుతుందా, పాపము నుండి రక్షించడానికి కోరుతుందా ధర్మశాస్త్రం? ఆలోచించండి. దేవుని నీతి పాపిని రక్షించడానికి కోరుతుంది, పాపాన్ని శిక్షించడానికి కోరుతుంది. పాపానికి శిక్ష దేవుని కుమారుడైన క్రీస్తు తన మీదకు తీసుకున్నారు. పాపం చేసిన వారికి కనికరాన్ని ఇచ్చారు. పాపానికి పర్ఫెక్ట్ పనిష్మెంట్ యేసుక్రీస్తు బాడీ మీద. రోమా పత్రిక 8:3 మనకు కనిపిస్తుంది. పాపానికి శిక్ష పడింది, అందుకే పాపిపై ప్రభువు కనికరం చూపాడు. ఆయన నేల మీద వంగి వ్రాశాడు కదా, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పి మరలా వంగి మళ్ళీ రాస్తున్నాడు. మొదట నేను అనుకుంటాను, మొదట రాసినప్పుడు వేర్ ఈజ్ ద అదర్ మ్యాన్ అనే క్వశ్చన్ రాసి ఉంటాడు. మళ్ళీ వంగి రాస్తున్నప్పుడు ధర్మశాస్త్రం రాస్తుంటాడు. ఫస్ట్ ఈ క్వశ్చన్ అబౌట్ దేర్ ఇంజస్టిస్ in bringing only one person caught. When 2 persons caught, they brought only one. ఇద్దరిని పట్టుకుంటేనే అది వ్యభిచారం అవుద్ది, ఒకళ్ళు పట్టుకుంటే వ్యభిచారం పెట్టదు. అక్కడే ఇంజస్టిస్ ఉంది వాళ్ళది. 2, మోషే రాళ్ళు పెట్టి కొట్టి చంపమన్నాడు. మరి యేసు నీవేం బోధ కనికరం గురించి మాట్లాడతావు, ఇప్పుడేంటి జడ్జిమెంట్లో ఇలా తీరుస్తున్నావు అని అడుగుతారు. అయితే ప్రభువారు నేల మీద మరలా వంగి రాస్తున్నారు. 8వ 9వ వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలాడు. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉంది. చూడండి,
పెద్దవారు వెళ్ళిపోయారు, చిన్నవారు వెళ్ళిపోయారంటే ఏమర్థమైంది మీకు? మీలో పాపము లేనివాడు ఎవడు అన్నప్పుడు వారి మనస్సాక్షి మరియు ధర్మశాస్త్రం వారిని ఖండించింది. అందుకే మౌనంగా వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? వారు మౌనముగా వెళ్ళిపోతున్నారు, లేచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు పాపులని, వాళ్ళకి తెలుసు వాళ్ళు శిక్షార్హులని, వాళ్ళకి తెలుసు వారు ఆజ్ఞ అతిక్రమించిన వారేనని. తనలో పాపం పెట్టుకొని ఎదట వాని యొక్క కంటిలోని నలుసును తన కంటిలో దూలాన్ని ఎంచక చూసిన వాడి వలె ఉంది వాళ్ళ పాపం. వీళ్ళు పట్టుబడలేదు, కానీ దేవుని చేత పట్టుబడతారు. రాళ్ళు పట్టుకొని కొట్టడానికి వచ్చిన వాళ్ళందరూ పబ్లిక్లో పట్టుబడలేదు, కానీ ధర్మశాస్త్రం వారిని పట్టుకుంది. వారికి అర్థమైపోయింది మేము పాపులం అని. అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు, రాళ్ళుతో కొట్టకుండా వెళ్ళిపోయారు. ఏ మానవుడు మరొక మానవునికి తీర్పు తీర్చి శిక్ష విధించటానికి యోగ్యుడు కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దిస్ ఈజ్ ద ట్రూత్. ఇదే సత్యం. ప్రభువు ఆమెను అడుగుతున్నాడు, అమ్మా వారు ఎక్కడున్నారు? యేసు తలకెత్తి చూశాడు. రెండో ప్రశ్న, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు అని అనలా. ఆ ఒక్క మాట ఆపలా, ప్రభువా యాడ్ చేసింది. లేదు ప్రభువా, షీ రికగ్నైజ్డ్. ఆమెకు అర్థమైపోయింది, తాను పట్టుబడింది, మిగిలిన వారిని ఆయన పట్టుకున్నాడు. వారిని విడిచిపెట్టాడు, ఈమెను విడిచిపెట్టాడు. యేసయ్య ప్రేమ చూడండి. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు పాపం చేసామని ఒప్పుకొనే కదా వెళ్ళిపోతున్నారు. మీలో పాపం లేనివాడు రాయం ఏంటంటే మాలో పాపం ఉందని ఒప్పుకున్నారు కదా వాళ్ళు. మరి వాళ్ళు పాపరహితులైన యేసు చేత శిక్ష పొందాలి కదా. వెళ్ళిపోయారే, వాళ్ళు వెళ్ళిపోయారు అనే కంటే యేసు వారిని వెళ్ళనిచ్చాడు అని అనుకోవాలి. యేసు వారి పాపమును వారు గుర్తెరిగేటట్లుగా, వారి అంతరంగాల్లోని మనస్సాక్షి గుర్తించేటట్లుగా వారికి ఆ జవాబు ద్వారా తెలియజేశాడు. ఆమెతో చెబుతున్నాడు, అమ్మా వారెక్కడ ఉన్నారు? నిన్ను శిక్షించుటకు రాళ్ళు తెచ్చిన వారు ఎక్కడున్నారు? ఎవరు వారిలో ఒకరు కూడా నీకు శిక్ష విధింపలేదా? ఆమె లేదు ప్రభువా అనను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. వాళ్ళు విధించలేదు, కానీ నేను విధించగలను, కానీ నేను నీకు శిక్ష విధించను. ఒకసారి ఆగండి. యేసు శిక్ష విధించాలి, ఎందుకంటే ఆయన న్యాయాధిపతి కనుక. కానీ ఆయన న్యాయం తీర్చడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. అందుకే నేనును thou I am eligible to punish or judge, now I don't do that. నేను దాన్ని చేయను ఇప్పుడు, ఎందుకంటే నేను దానికోసం రాలేదు. నీకు శిక్ష నేను ఇప్పుడు విధించను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయబాకు అని ఆమెతో చెప్పాడు. దట్ ఈస్ ద మెసేజ్ ఫర్ ఆల్ ద రిపెంటెడ్ సిన్నర్స్. మరలా పాపం చేయవద్దు అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ మనందరికీ కూడాను. నువ్వు వెళ్ళు, కానీ ఇక పాపం చేయబాక. లివ్ ఏ విక్టోరియస్ లైఫ్, లివ్ ఏ లైఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని మహిమపరిచే బ్రతుకు బతుకమ్మ వెళ్ళి ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా నీ దినము జరిగినప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకో. గో టు ద టుమారో, డు నాట్ కమిట్ సిన్. నువ్వు వెళ్ళు. గ్రేస్, క్షమించాడు, శిక్షించలేదు, ఆమెను సమాజంలోనికి వెళ్ళిపోమన్నాడు, క్షమాపణ పొంది నువ్వు మళ్ళా పాపం చేద్దన్నాడు. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ బైబిల్.
నో మోర్ సిన్. ఇక పాపం చేయొద్దు. పాపంలో పట్టుబడ్డావు నువ్వు. యేసయ్య శిక్షించాలి, కానీ శిక్షించడంలా అవకాశం ఇస్తున్నాడు నీతిగా బ్రతకడానికి. నీ పాపాన్ని బట్టి నువ్వు చావాలి, కానీ నిన్ను చంపకుండా బతికించి ఉంచాడు. బ్రతకంటున్నాడు. ఎందుకు తెలుసా? పాపం చేయకుండా బతకంటున్నాడు. పాపము చేయకుండా బ్రతకడానికే దేవుడు నిన్ను ఆయుషిచ్చి ఈ లోకంలో ఉంచాడు, నన్ను ఉంచాడు. మనం పాపాన్ని ఆశ్రయిస్తున్నామా? ప్రశ్నించుకోవాలి. ఇక్కడితో ఈ వృత్తాంతం మనకు ముగిసింది. 12వ వచనంలో మరలా యేసు మాట్లాడుతున్నారు, పరిచయులతోటి మాట్లాడుతున్నారు. ఈ వచనాన్ని చూద్దాం. 12వ వచనము నుండి 20వ వచనము వరకు ఉన్న వాక్య భాగము, యేసు దేవాలయములో కానుక పెట్టె ఉన్న చోట ఆయన ఈ మాటలు చెప్పాడు. ఏమిటో చూద్దాం. 12వ వచనం, యేసు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఈ వచనాలు ఒకసారి చూడండి. మనకు వెలుగు అంటే భౌతికంగా సూర్యుని వలన వెలుగు కలుగుతుందని తెలుస్తుంది. మరి ఇక్కడ యేసు లోకమునకు నేను వెలుగును అన్నారేమిటి? లోకానికి వెలుగును అన్నప్పుడు లోకము అనేటువంటి పదము మనుష్యులు. మనుషుల యొక్క హృదయములో వెలుగు నేనే అని చెప్పారు. అంధకారము వెలుగునకు వ్యతిరేక పదం. మనుషుల హృదయములోని అంధకారము పాపాన్ని సూచిస్తే, వెలుగు దైవ లక్షణమైన పరిశుద్ధతను సూచిస్తుంది, నీతిని సూచిస్తుంది. లోకానికి వెలుగు అంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కని నీతిమంతునిగా తీర్చగలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. ఆయన అందుకే పంపించబడ్డాడు. ఆయన తన నీతిని మనుషులకిచ్చున్నట్లుగా ఈ లోకమునకు నర అవతారిగా వచ్చారు. యేసును వెంబడించువాడు చీకటిలో నడువక, పాపములో నడువక, అవివేకములో నడువక, అజ్ఞానములో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. జీవము అంతరంగములో కలిగి దేవుని నీతిని కలిగి ఉంటాడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి పరిచయులు, నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, లోకానికి నేను వెలుగునని నువ్వు చెప్పుకుంటున్నావేంటి? నీ సాక్ష్యము ధర్మశాస్త్ర ప్రకారం నీకు నువ్వు చెప్పుకున్నందున అది సత్యం కాదు అని విమర్శించారు. అప్పుడు యేసు తన తండ్రిని తనకు సాక్షిగా చెప్పుకున్నారు. నేను ఎక్కడి నుండి వచ్చి తిను, ఎక్కడికి వెళ్ళుదును నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనినప్పటికీ నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీరుస్తున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకున్నవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పాడు. చూస్తున్నారా? 18వ వచనం వరకు యేసు తన తండ్రిని తనకు సాక్షిగా చెప్పుకున్నాడు.
శరీరమును బట్టి తీర్పు తీరుస్తున్నారు. మీరు భౌతిక విషయాలను బట్టి తీర్పు తీరుస్తున్నారు. నేనైతే ఎవరికి తీర్పు తీర్చను. ఎందుకంటే ఆయన రక్షించటానికే వచ్చారు, కానీ తీర్పు తీర్చటానికి ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్తాడో ఆయనకి తెలుసు. ఆయన దేవుని నుండి వచ్చాడు, పరలోకం నుండి వచ్చాడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇది శాస్త్రులు పరిచయులకు తెలియదు. నేను ఒక్కడును కాను, నాతో తండ్రి కూడా నివసిస్తున్నారు. త్రిత్వము యొక్క ఏకత్వము యేసు వర్ణిస్తున్నారు. కుమారుడైన క్రీస్తు మానవులకు దేవుణ్ణి ప్రత్యక్షపరచటానికి శరీరధారిగా వచ్చారు. కావున ఆయన శరీరమందు దేవుడు నివసిస్తున్నాడు. ఆయన సంపూర్ణత నివసిస్తోంది. అది వారు ఎరుగరు. నేనును నన్ను పంపిన తండ్రియు ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినా నా తీర్పు సత్యమే. ధర్మశాస్త్ర ప్రకారము ఇద్దరు మనుషుల యొక్క సాక్ష్యము సత్యం అన్నాడు. తండ్రి కుమారులు ఒకరిని గురించి ఒకరు సాక్ష్యం ఇచ్చుకుంటున్నారు. అప్పుడు 19వ వచనంలో నీ తండ్రి ఎక్కడున్నాడు అని ఆయన అడిగారు. మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉన్నారు అని వార్త చెప్పారు. చూడండి, మీ తండ్రి ఎక్కడున్నాడు వాళ్ళకి అర్థం కాలేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో అందరూ దేవునికి దాసులుగా ప్రకటించుకున్నారు. కానీ యేసు పరలోకమందున్న దేవుని తనకు తండ్రిగా పిలుచుకుంటున్నాడు. దాని వలన ఆయన తాను దేవుణ్ణని చెప్పుకున్నట్లే. కనుక పలుమార్లు యేసు తండ్రి నాతో ఉన్నాడని చెప్పడం ద్వారా తాను దేవునినని మాట్లాడుతూ వచ్చినందుననే రాళ్లతో కొట్టి చంపాలని చూశారు. ఆయన దేవాలయంలో బోధిస్తూ ఉండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలన్నీ చెప్పాడు. ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆయన గడియ అంటే దేవుడు యేసు సిలువను గుర్చిన నిర్ణయ సమయము రాలేదు అని అర్థం. యేసు ఇంకా చేయవలసినవి ఉన్నవి, అందున సమయం ఇంకా రాలేదు, గడియ ఇంకా రాలేదు. ఆ గడియ గెత్సెమనెలో వచ్చింది, పట్టుకున్నారు. దేవాలయములో ప్రజల కన్ఫ్యూజన్ కూడా అదే. ఇతడు మన మధ్యనే ఉన్నాడు, ఇతన్ని పట్టుకోరు. ఇతను పట్టుకుంటాం, చంపుతామంటారు, వెతుకుతున్నామంటారు, ఎదురుగా కనపడితే పట్టుకోరు అనేది డైలమా. ప్రజలకు అర్థం కాంది. ఎందుకంటే ఆయన సమయం రాలేదు ఇంకా పట్టుబట్టడానికి. ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడును ఆయన్ను పట్టుకొనలేదు. ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. ఆయన గడియ ఇంకనూ రాలేదు అన్నప్పుడు దేవుని ప్రణాళికలో సమయం ఉన్నది. ప్రతి పని నిమిత్తము ఆయన సమయాన్ని ఏర్పరిచి ఉంచాడు. అది రావాలి. మనకు మార్కు 1:14లో కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, సువార్త నమ్మండి అని చెప్పాడు. గలతీ 4:4లో కాలం పరిపూర్ణమైంది అన్నాడు. దేవుడు తన కుమారుడు పంపించాడు అందుకే అన్నాడు. కానీ కాలాలు, సీజన్స్, కాలములు, టైమ్స్ రెండు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన నిర్ణయించిన సమయంలోనే ఆయన బిడ్డ పట్ల జరుగుతాయి, ఆయన కుమారుడి పట్ల. ఆయన బిడ్డలమైన మన జీవితాల్లో కూడాను ఆయన నిర్ణయించిన సమయంలో ఆయన నిర్ణయించిన ఫలితాలు జరుగుతాయి. మనల్ని పట్టుకోవాలన్నా, మనల్ని పట్టుకోకుండా ఉండాలన్నా, మన వృద్ధికైనా, మన వృద్ధిలో ఆలస్యమైనా, అలాగే బిడ్డల వివాహాలైనా వాటిలో ఆలస్యమైనా ఆ గడియ రావాలి. అంటే గాడ్స్ ఇటర్నల్ ప్లాన్లో ఏదైతే తన పిల్లల కొరకు నిర్దేశించాడో ఆ సమయం రావాలి.
ఆ సమయం వచ్చినప్పుడు ఆ కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన్ని పట్టుకోకపోవటానికి కారణం ఇంకా దేవుని సమయం ఆసన్నం కాలేదు. దేవుడు పరలోకమందున్నాడని, ఆయన తన తండ్రి అని యేసు సాక్ష్యం ఇవ్వటం ఆనాటి పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు కన్ఫ్యూజన్కు గురవటానికి కారణమైంది. ఇక 21వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న వాక్యం చూస్తే ఆయన మాట్లాడుతూ అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారు, కానీ మీరు పాపంలోనే ఉండి చనిపోతారు కనుక నేను వెళ్ళే చోటకి మీరు రాలేరని వారితో చెప్పాడు. పాపములో ఉండి చనిపోయేవారు యేసు వద్దకు చేరరు. పాపము నుండి విమోచించబడిన వారు మరణించిన తరువాత యేసును చేరతారు, ఆయన సన్నిధిని చేరతారు. ఇది మనకు అర్థం. నేను వెళ్ళే చోటకి మీరు రాలేరని వారితో చెబితే యూదులు అనుకుంటున్నారు, నేను వెళ్ళే చోటకి మీరు రాలేరని ఈయన చెబుతున్నాడే, తనను తాను చంపుకుంటాడా ఏమిటి అనుకున్నారు. అప్పుడు ఆయన, మీరు కిందివారు, నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధును కాను, మీరు పాపముల్లో నుండి చనిపోతారని మీతో చెప్పాను. నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు పాపంలో నుండి చనిపోతారు. చాలా క్లియర్గా చెప్పేశాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఇక పాపము లేదు, విమోచించబడతారు, క్షమించబడతారు, నిత్య జీవం పొందిన వారు అవుతారు, దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు మరణం తర్వాత. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళు పాపంలో నుండి చనిపోతారు, యేసునందుకు చేరలేరిక ఎప్పటికీ చేరలేరు. కాబట్టి వారు, నీవు ఎవరివని ఆయనను అడుగ్గా ఆయన, నేను మొదటి నుండి నేను మీతో ఎవడని చెప్తున్నాను వాడిని. యేసయ్య చూడండి, నేను మొదటి నుంచి ఎవడని చెబుతున్నాను వాడిని అన్నాడు. నేను మెస్సియానని చెప్పలా, మొదటి నుంచి ఏం చెబుతున్నాడు, దేవుని కుమారుని చెబుతున్నాడు. అదే కదా మెస్సియా అంటే. ఆన్సర్ని స్ట్రైట్గా ఇవ్వకుండా వివేకంగా ఇచ్చాడు ప్రభు. మిమ్మల్ని గురించి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన వద్ద వినిన సంగతులు లోకానికి బోధిస్తున్నాను. తండ్రిని గురించి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద విన్న సంగతులు బోధిస్తున్నా. యేసు తన జీవితంలో ఎన్నడూ సొంత మాటలు బోధించలేదు, దేవుని మాటనే బోధించాడు, దేవుడు చెప్పినవే బోధించాడు. యాజ్ ప్రీచర్స్ వీ మస్ట్ చెక్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఆయన చెప్పిన మాటలా, మన సొంత మాటలా? తండ్రిని గురించి ఆయన చెప్పాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. కావున యేసు అంటున్నాడు, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతటా నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతిని మాట్లాడుతున్నానని మీరు గ్రహిస్తారు. నేర్పాడట తండ్రి యేసుకి. ఎంత గొప్ప మాట. వి ఆల్ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ గాడ్. మనం కూడా దేవుని దగ్గర నేర్చుకోవాలి. మత్తయి 11:28 యేసు ప్రభు, నా కాడి సులువు నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. వాక్యము చెంత మనం నేర్చుకోవాలి. మరియవలే బేతనీయలో మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంది. అలాగే మనం కూడా ప్రభుపాద సన్నిధిలో దేవుని వాక్యం నేర్చుకోవాలి. ఆ సంగతులే మాట్లాడాలి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం కూడా చేయాలి. యేసును ఎలాగో ఆయన విడవలేదో మనలను కూడా విడవడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేస్తున్నామా? ఇది మనం స్వపరీక్ష చేసుకోవాలి. దీనిని మనము స్వపరీక్ష చేసుకోవాలి. మనకి లూకాసు వార్త 2వ అధ్యాయం 11-14లో 11 నుండి 14 మధ్య చూస్తే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటాడు. ఆయన మనలను విడిచిపెట్టడు. ఆయన యేసును విడిచిపెట్టలేదు, మనలను కూడా విడిచిపెట్టడు.
ఇట్ ఈస్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్ విత్ అస్ త్రూ క్రైస్ట్. ఇది మనకు క్రీస్తు ద్వారా దేవునితో మన యొక్క నిబంధనను సూచిస్తోంది. ఆయన నేర్పిస్తాడు ఏం మాట్లాడాలో. అది యేసుని వలన మనం గ్రహించగలుగుతున్నాం. మనిషి కుమారుడు పైకెత్తినప్పుడు నేనే ఆయనదని, నా అంతట నేనే మాట్లాడలేదని, నేనే ఆయననియు అనేది ఎవరు తెలుసుకున్నారు? ఆయన ఆరోహణ అయినప్పుడు ఆయన అపోస్తలులు తెలుసుకున్నారు. 11 మారు ప్రత్యక్షమైన అపోస్తలులు ఇంకా సందేహించారు. కానీ ఆరోహణం అయినప్పుడు పూర్తిగా వాళ్ళు ఆయన్ని విశ్వాసం ఉంచారు. అక్కడున్న వారు యేసు మాట్లాడుతున్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇది వినుట వలన విశ్వాసము కలుగుతుంది. రోమా 10:17. యేసు మాటల వలన అది కలుగుతుంది. రోమా 10:17. కనుక యేసు మాటలు వింటుంటే విశ్వాసం వారిలో జనించింది, వారు రక్షించబడిన వారు. 31వ వచనానికి మనం వెళ్లే ముందు 21 నుండి 30 వచనాల మధ్య యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆయనను ప్రశ్నిస్తున్నటువంటి యూదులతో మాట్లాడిన మాటలలో నేను పైనుండి వాడను, 23 వచనం, మీరు క్రిందివారు. ఇక్కడనే మనకు యేసుక్రీస్తు దేవుని చేత మానవ రక్షణార్థం పంపించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయన భూ సంబంధి కాదు, మానవ తల్లిదండ్రుల వలన జన్మించిన మానవ సంతతి కాదు, ప్రత్యేకంగా శరీరాన్ని దాల్చి వచ్చిన రక్షకుడు ఇమ్మానుయేలు, మెస్సియా అనేది మనకు నేను పైనుండి వాడును అనే మాటలో అర్థమవుతోంది. తర్వాత ఆయన నేనే ఆయననని తండ్రి నాకు నేర్పినట్టు మాట్లాడుతున్నానని మీరు గ్రహిస్తారు. ఎప్పుడట? మనిషి కుమారుని పైకెత్తినప్పుడు, ఆరోహణమైనప్పుడు, చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైనప్పుడు నేనే ఆయననని, మెస్సియానని మీరు గుర్తిస్తారు. తర్వాత నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేస్తున్నాను, ఆయన చెప్పమన్న సంగతులే, ఆయన యొద్ద వినిన సంగతులే నేను బోధిస్తున్నాను అన్నప్పుడు యేసుక్రీస్తు మనకు మంచి మాదిరి. మనం కూడా మన సొంత జ్ఞానాన్ని వాడకూడదు, దేవుని జ్ఞానమునకు లోబడాలి, దేవుని సంగతులనే ప్రజలకు చెప్పాలి. అదే ఆయన మిషన్ అని మనకు అర్థమవుతుంది. దేవునికి ఇష్టమైన కార్యములను ఎల్లప్పుడూ చేసేవాడు కాబట్టి తాను ఒంటరి కాదన్నాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవారిని దేవుడు ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టడనే సందేశం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఈ సంగతులు మాట్లాడుతున్నప్పుడు అనేకులు విశ్వాసం ఉంచారు. వెన్ హీ రివీల్డ్ అబౌట్ హిమ్సెల్ఫ్, ఎప్పుడైతే ఆయన తనను తాను కనపరుచుకున్నాడో, బయలుపరుచుకున్నాడో, కొందరు ఆయన యందు విశ్వాసము ఉంచారు. అక్కడున్న సమూహంలో అత్యధిక శాతం, అందుకే అనేకులు అని రాశాడు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కానీ బహిరంగంగా ఆయన ఫాలో కాలేకపోయారు. ఇక 31వ వచనం నుండి చూస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, యేసు విశ్వాసులైన వారితో మాట్లాడుతున్నాడు. యూదా మతము నుండి యేసును నమ్ముకున్న వారి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఈ మాట వర్తిస్తుంది. మీరు వాక్యమందు నిలిచిన వారైతే, విశ్వసింపని వాడు
దేవుని యందు నమ్మిక ఉంచలేడు. యేసు నందు విశ్వాసం ఉంచని వాడు యేసును పంపిన దేవుని యందు నమ్మిక ఉంచలేడు. నా వాక్యమందు నిలిచి ఉన్న వారైతే మీరు నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. ట్రూత్ అది ఏమిటి అనేది ప్రపంచానికి ఇప్పటికీ కన్ఫ్యూజనే. ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే సత్యం. యోహాను 14:6లో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని యేసు ప్రభువు చెప్పారు. కనుక సత్యం అంటే ఏమిటంటే యేసుక్రీస్తు. యేసు ఎవరో గ్రహించాలి అని అంటే వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండాలి. అప్పుడే నిజంగా ఆయనకు శిష్యులుగా ఉంటాము. శిష్యుణ్ణి ఇంగ్లీష్లో డిసైపుల్ అంటారు. డిసైపుల్, డిసిప్లిన్. డిసైపుల్ అంటే ఎవరు? డిసిప్లిన్ ఉన్నవాడు. ఏమిటా డిసిప్లిన్? డిసిప్లిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క క్రమశిక్షణలో నడుచువాడే యేసు శిష్యుడు. యేసు యొక్క క్రమశిక్షణ దేనిలో వ్యక్తీకరించబడింది? ఆయన వాక్యంలోనే. కనుక ఆయన వాక్యమందు నిలిచి ఉండి నడుచుతుంటే వాడు నిజంగా సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు సత్యము. ఎప్పుడు సత్యము? యేసే సత్యమని నీవు తెలుసుకున్నప్పుడు ఆ సత్యమైన యేసు నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. దాని అర్థం ఏంటంటే పాపమునకు నీపై అధికారం ఉండదు, సాతానునికి నీపై అధికారం ఉండదు, దురాత్మలకు నీపై అధికారం ఉండదు, లోకమునకు నీపై అధికారం ఉండదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పర్సన్ హూ వర్ డెలివర్డ్. స్వతంత్రులుగా చేయబడతారు, స్వేచ్ఛాపరులుగా చేయబడతారు. ఒకప్పుడు దేవుని చిత్తమును నెరవేర్చుటకు చేత కాలేదు. ఇప్పుడైతే అనగా యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత అయితే ఇక దేని చేత బందీ కాకుండా స్వతంత్రులుగా ఉంటారు. అప్పుడు వారు మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూ ఎవనికి దాసులు అయి ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెబుతున్నావు అని ఆయనతో అన్నాడు. మేము అబ్రహాము సంతానం, మేము దేవుని పిల్లలం, మాకు స్వతంత్రం వేరేగా ఉండటం ఏమిటి? మేము ఆల్రెడీ రిడీమ్డ్ పీపుల్, మేము ఆల్రెడీ చూజన్ రేస్, మేము ఆల్రెడీ ఇండిపెండెంట్ వన్స్, మాకు స్వతంత్రం ఉందన్నారు. అప్పుడు ప్రభు అబ్రహాము సంతానంగా మీరు స్వతంత్రులను ప్రకటించుకున్నా పాపం చేసేవాడు పాపానికి దాసుడని మీతో నిశ్చయంగా చెబుతున్నా అన్నాడు. పాపము చేయు ప్రతివాడు, అక్కడ యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, ప్రతివాడు పాపానికి దాసుడు. మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అంటాడు. కొందరి పాపములు ముందుగా వెళుతున్నాయి, కొందరి పాపములు వారి వెనుక ఉండి తీసుకెళ్తున్నాయి అంటాడు. యువర్ సిన్ విల్ క్యాచ్ యూ, యూ విల్ బి కాట్ బై యువర్ సిన్. అందుకనే పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అని ప్రభువే స్వయంగా చెబుతున్నారు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. పాపం చేసేవాడు పరలోకానికి రాడు అని చెబుతున్నాడు. పరలోకపు స్వాస్థ్యాల్లో ప్రవేశించాలి అంటే అతడు పాపమునకు దాసుడై ఉండకూడదు, పాపము నుండి విమోచించబడిన కుమారుడై ఉండాలి. పాపము నుంచి విమోచించబడిన కుమారుడు దేవుని గృహములో ఉంటాడు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యానికి చోటు లేదు కనుక నన్ను చంప వెదుగుచున్నారు. నా వాక్యం అన్నాడు. గమనించారా? యేసు ప్రభు తాను దేవుడని ప్రకటించుకుంటున్నాడు. వాక్యం ఎవరిది? యోహాను 1:1 ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. కనుక ఈ వాక్యమైన దేవుడు అంటున్నాడు, నా వాక్యము నాకు మీలో చోటు లేదు.
వాక్యమునకు చోటు లేని వారు నరహంతకులవుతారు. నన్ను చంపవెదుగుతున్నారు మీరు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధిస్తున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద విన్న వాటిని జరిగిస్తున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. నా తండ్రి అని ఎవరిని అంటున్నాడు, మీ తండ్రి అని ఎవరిని అంటున్నాడు. మీరు మీ తండ్రి దగ్గర విన్నాయి చెబుతున్నారు, నేను నా తండ్రి దగ్గర విన్నాయి కాదు చూచినవి చెబుతున్నాను. తేడా గమనించారా? నా తండ్రి యొద్ద చూచిన వాటిని, చూచిన సంగతులు, మీరు మీ తండ్రి యొద్ద వినిన సంగతులు. వారి తండ్రి ఎవరంటే అపవాది వారితో మాట్లాడుతూ వారిని కన్విన్స్ చేస్తూ వచ్చాడు. ఏదైనా అదే జరిగింది. హవ్వతో మాట్లాడాడు. కానీ దేవుడు ఆదాము హవ్వలకు కనపడ్డాడు, వారితో మాట్లాడాడు. కనుక చూచారు వాళ్ళు. ప్రభువు కూడా చూచిన దేవుడిని గురించి మాట్లాడుతున్నాడు, చూచిన సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంపవెదుగుచున్నారే. అబ్రహాం అట్లా చేయలేదు. దేవుని వలన వినిన సత్యము మీతో నేను చెప్పాను, మీరు నమ్మలేదు. కానీ అబ్రహాం అలా కాదు. మీరు నన్ను చంపచూశారు, అబ్రహాం అలా కాదు, లోబడ్డాడు. ఆదికాండం 22:12 అబ్రహామా అని కేక వేసిన యెహోవా దూత క్రీస్తే. ఆ పిల్లవాడిని ఏమి చేయొద్దంటే ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యేసును లోబడ్డాడు. కానీ వీరైతే చంపచూస్తున్నారు. మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారని వారితో చెప్పినందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, దేవుడు అక్కడే మాకు తండ్రి. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళము కాము. కనుక వాళ్ళు మేము పవిత్రులము అని భావిస్తున్నారు. కానీ యేసు మాట్లాడుతుంది అంతరంగ పాపాన్ని గురించి, వాళ్ళు మాట్లాడుతోంది భౌతిక సంబంధమైన క్రియను గురించి మాట్లాడుతున్నారు. హృదయములో నుండి వెలువడుతున్న పాపాన్ని గురించి చేసి చెబితే శరీరంతో చేసే పాపాన్ని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడే వారిద్దరి మధ్యలో వ్యత్యాసం. యేసు వారితో ఇట్లన్నాడు, దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? దేవుడు మీ తండ్రి అయితే నన్ను ప్రేమిస్తారు, నా మాటలు గ్రహిస్తారు. నేను ఆయన దగ్గర నుంచి వచ్చాను, నా అంతటా నేను రాలేదు, ఆయనే నన్ను పంపించాడు. మీరు నా మాటలు గ్రహించడం లేదేంటి? మరి దేవునితో సంబంధం ఉన్నవాడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అవి దైవ సంబంధమైనవా కాదా తెలుసుకోగలుగుతాడు. ఆ వ్యక్తి దైవ సంబంధికుడా కాదా కూడా తెలుసుకుంటాడు. ఎందుకంటే దేవుని వాక్యము స్టాట్యూ, కట్టడ, మార్పు లేనిది, తెలిసిపోతుంది. మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగలుగుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఈ సమస్య ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉంది. ఇప్పటికీ మనుషులు సత్యాన్ని నమ్మటం లేదు. ఇప్పటికీ అపవాది యొక్క సంబంధాలు ఉంటున్నారు. ఇప్పటికీ అపవాది దురాశలు నెరవేరుస్తున్నారు. ఇప్పటికీ అపవాది దాసులుగా బ్రతుకుతున్నారు. ప్రభు చెప్తున్నాడు, వాడు ఆది నుండి నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు స్వభావమే అబద్ధము. వాడు స్వభావాన్ని బట్టి అబద్ధం ఆడతాడు. అబద్ధానికి వాడు ఫాదర్, జనకుడు. సాతానుడు మొట్టమొదట తన అబద్ధాన్ని ఏదైనా వనంలో హవ్వతో చెప్పాడు, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. ఈ అబద్ధం ఎంత నచ్చిందో హవ్వ గారికి. మీరు పండు తినమున నిత్యముగా చస్తారన్న దేవుని మాట కంటే తిని కూడా మీరు చావనే చావరు, దేవుళ్ళ మారుతారు అని చెప్పిన మాటలు బాగా రుచించాయి. మనుషులు ఆ విధంగానే ఉన్నారు నేడు కూడా.
నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? పాపము అంటే స్వభావం, పాపపు స్వభావం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన యందు మానవునిలో ఆదాము నుండి సంక్రమించిన పాపం లేదు. ఎందుకంటే ఆయన ఆదాము నుండి వచ్చినవాడు కాదు. ఆదాము భూసంబంధి, మంటికి చెందినవాడు. ప్రభువు పరలోకము నుండి వచ్చినవాడు, ఆయన శరీరాన్ని దాల్చినవాడు కనుక ఆయన యందు పాపము లేదు. పాపపు స్వభావమే యేసునందు లేదు. దేవుని నేను సత్యము చెప్పుచున్న మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధించిన వాడు దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కనుక మీరు వినరు. దేవుని సంబంధి అంటే దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, దేవుని అంగీకరించేవాడు, దేవుని ప్రణాళికలోనే ఉన్నవాడు. దేవుని ప్రణాళికలో అతడు ముందస్తుగా ఎరిగి ఉన్నాడు అని దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎరిగి అతన్ని ఏర్పరచుకుంటాడు. అందుకు యూదులు నీవు సమరయుడు, దయ్యం పట్టినవాడు అని మేము చెప్పమాట సరే కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కనెక్షన్ లేని మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడుతోంది భౌతిక మాటల్లో ఉన్నా ఆయన అంతరంగాల గురించి మాట్లాడుతున్నాడు. అందుకే వాళ్ళకి అర్థం కాక నువ్వు సమరయుడు, దయ్యం పట్టినవాడు అని నేను గురించి మాట్లాడుతున్నావు. నేను దయ్యం పట్టినవాడిని కాను, నా తండ్రిని ఘనపరచువాడును, మీరు నన్ను అవమానపరుచుతున్నారు. చూడండి, మీరు నన్ను అవమానపరుస్తున్నారు. దయ్యం పట్టిన వాడని యేసును వారు పిలవటం చేత ప్రభు రెస్పాండ్ అయ్యింది ఏంటంటే, మీరు నన్ను అవమానం చేస్తున్నారు. నేను నా మహిమను వెతకటం లేదు, వెతుకుచూ తీర్పు తీర్చుచూ ఉండువాడు ఇంకొకడు కలడు. తన మహిమను వెతుకుతున్నాడు సాతానుడు. సాతానుడు లోకంలో తీర్పులు తీర్చుకుంటూ తిరుగుతున్నాడు. కానీ యేసైతే ఇప్పుడు మొదటి రాకడలో తీర్పు తీర్చుటకు రాలే. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనును. నా మాట గైకొనిన ఎడల వాడెన్నటికీ మరణం పొందడు. యేసయ్య మాట నమ్మినవాడు పునరుద్ధానుడవుతాడు. శారీరక మరణము తాత్కాలికమే, పునరుద్ధానము తథ్యము. ఆధ్యాత్మిక మరణం పొందడిక. ఎందుకంటే దేవునితో క్రీస్తు ద్వారా అనుసంధానం చేయబడిన విశ్వాసి మరి ఎన్నటికీ తన రక్షణను కోల్పోడు, దేవునితో తన సంబంధాన్ని పోగొట్టుకోడు. అందుకు యూదులు నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహాము ప్రవక్తలు చనిపోయారు, ఆయనను ఒకడు నా మాట గైకుంటే వాడు ఎన్నడూ మరణం రుచి చూడని నువ్వు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీ వదన కంటే గొప్పవాడా ప్రవక్తలు చనిపోయారు. దే ఆర్ థింకింగ్ అబౌట్ ద ఫిజికల్ డెత్, బట్ జీసస్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ డెత్. చూడండి, వారు భూ సంబంధమైన ఆలోచనలు చేస్తున్నారు, ఆయన పరలోక సంబంధమైన ఆలోచనలు చెబుతున్నాడు. అందుకు వారు నీవెవడవని చెప్పుకుంటున్నావు, దానికి ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకుని ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. ఆ తండ్రియే నన్ను మహిమ పరుస్తున్నాడు. 54వ వచనంలో నన్ను నేను మహిమపరుచుకుని ఎడల నా మహిమ ఒట్టిదే. మా దేవుడు నన్ను మహిమపరిస్తే, మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్తున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు. వాళ్ళేమో మా దేవుడు అంటుంటే యేసేమో ఆయన్ని తండ్రి అని పిలుస్తున్నాడు. అక్కడైనా అర్థమవుతోంది ఆయన దేవుని కుమారుడని. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను కూడా అబద్ధికుడనై ఉందును. మీ వలె నేను కూడా అబద్ధికుడనై ఉందును. కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. ఎంత లోతైన మర్మాలండివి. మీరు ఆయన ఎరుగరు, మనుషులెవ్వరూ కూడా తండ్రి అయిన దేవుని ఎరుగరు. 1:18 యోహాను సువార్త. ఎవడు ఎన్నడూ దేవుని చూచి ఉండలేదు. అవును, ఎవరు ఆయన ఎరుగరు, కానీ యేసు ఎరుగును. యేసు ఒక్కడే ఆయన ఎరుగును,
యేసు మాత్రమే దేవుని బయలుపరిచెను. ఆయన ఆది సంబోధుడు. నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూతునని మిగులు ఆనందించును, అది చూచి సంతోషించను అనెను. మమ్రేలో 3 మనుషుల ప్రత్యక్షతలో యెహోవా ఆయన అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము మిక్కిలి సంతోషపడ్డాడు. అబ్రహాముకి ఆయన యేసుకు పూర్వము 2000 సంవత్సరాలు అప్పుడు. మరి ఇప్పుడు నీకు 50 ఏళ్ళు కూడా లేవే. అబ్రహాము నిన్ను చూడటం ఏమిటి? నీకు ఇంకా 50 సంవత్సరాలైన లేవే, నీవు అబ్రహామును చూసావా అని చెబితే ఆయన అన్నాడు, అబ్రహాం పుట్టక మునుపు నేను ఉన్నాను అన్నాడు. నేను ఉన్నాను అనే పదం దేవునికి చెందింది. యెహోవా అనే మాటకు అర్థం నేను అనువాడను ఉన్నవాడనై ఉన్నాను. అనువాడను ఉన్నవాడనై ఉన్నాను అని యేసు తాను యెహోవానని చెప్పాడు. నిశ్చయంగా మీతో చెబుతున్నాను అన్నాడు. ఇందులో సమస్య లేదు, డౌట్ లేదు అన్నాడు. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వటానికి ఎత్తారు. దేన్ని బట్టి? యేసు తనను దేవుడని చెప్పుకోబట్టి. చాలామంది అంటారు బైబిల్లో ఆయన దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడండి అని. యూదులు రాళ్ళేసి కొట్టేది ఎందుకో తెలుసా? తాను దేవుడని చెప్పుకున్నందుకు రాళ్ళేసి కొడతారు. దైవ దూషణ చేసినందుకు అన్నమాట. నేనే దేవుడని ఎవడైనంటే రాళ్ళు పెట్టి కొడతారు యూదులు. కనుక యేసు నేనే ఉన్నవాడను అనేప్పటికీ రాళ్ళు ఎత్తుకొట్టారు. కనుక యేసు నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదనే వారికి ఇది చక్కటి జవాబు. రాళ్ళు రువ్వుటకెత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన గడియ రాలేదు. ఆయన మరణ విధానం సిలువ, రాళ్లతో కొట్టబట్టం కాదు. కనుక ఆయన అక్కడి నుంచి దాగి వెళ్ళిపోయాడు. ఆయన వివేకంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక్కడితో మనం 8వ అధ్యాయము ముగించుకుంటున్నాం.